హలో అండి, మీ దగ్గర 1000 స్క్వేర్ ఫీట్ యొక్క ప్లాన్ ఉందా? లేదంటే 1000 స్క్వేర్ ఫీట్కి సరిపోయేంత ప్లాట్ ఉందా? ఒకవేళ 1000 స్క్వేర్ ఫీట్లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? 15 లక్షలు అవుతాయా, 20 లక్షలు అవుతాయి, 25 లక్షలు అవుతాయి? ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఫర్ ఎస్ఎఫ్టీ అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎస్ఎఫ్టీ ప్రకారం తీసుకుంటే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ గురించి ఫౌండేషన్ టు ఫినిషింగ్ వర్క్ వరకు మీకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు అనేది టోటల్గా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. సో ఈరోజు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 ఎస్ఎఫ్టీ వచ్చేంత ప్లాట్ మీ దగ్గర ఉంటే, సో 1000 ఎస్ఎఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర ఉండాల్సిన ప్లాట్ వచ్చేసి మీకు 130 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకో, 1000 ఎస్ఎఫ్టీ అనేది విత్ సెట్ బ్యాక్స్ తోటి వస్తుందండి. సో మీకు 150 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకో, ప్రాపర్గా ఓన్లీ మీకు సెట్ బ్యాక్స్ కాకుండానే లోపల 1000 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి. సో చూసుకోవచ్చు. దాని ప్రకారం మీకు అది ఏ రకంగా చేసుకున్నా కూడా 1000 ఎస్ఎఫ్టీ ఉందనుకో, దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎస్ఎఫ్టీ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మన స్లాబ్ ఏరియా అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ లో మీకు లెంత్ విడ్త్, ఆ లెంత్ విడ్త్ ను బట్టి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనము మార్కెట్ లో ప్రైస్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డర్కి ఇచ్చారు అనుకో, ఫర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసి సో జనరల్ గా ఇప్పుడు నడుస్తున్న విధంగా వచ్చేసి సో 2000 నుంచి వెళ్ళి 2200 వరకు కూడా వాళ్ళు కాస్ట్ తీసుకుంటున్నారండి. దాని ప్రకారం వాళ్ళు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 స్క్వేర్ యార్డ్స్ వస్తే గింట మీకు 2000 తీసుకుంటే 20 lakhs అనేది బడ్జెట్ అవుతుంది. ఆ 20 lakhs లో వాళ్ళు వాళ్ళు ఇంక్లూడెడ్ ఐటమ్స్ అనేవి ఇస్తారు. కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇస్తారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ టైల్స్ ఒక కాస్ట్ వచ్చేసి ప్రాపర్గా ఇంతే అని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి మీకు చెప్తారు. సో వాళ్ళు గంట ఎస్ఎఫ్టీకి 2000 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తే పర్టికులర్ ఐటమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేషన్లో ప్రాపర్గా మెన్షన్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కన్స్ట్రక్షన్కి ఈ శాండ్ యూజ్ చేస్తాం, టోటల్ శాండ్ యూజ్ చేస్తాం. లేదా కన్స్ట్రక్షన్లో ఒకవేళ మీరు కాంక్రీట్ వర్క్ యూజ్ చేస్తే నేను ఆల్ట్రాటెక్ యూజ్ చేస్తాను. మిగతా రిమైనింగ్ బ్రిక్ వర్క్ వచ్చేసి నేను రామ్కో సిమెంట్ కానీ నాగార్జున సిమెంట్ కానీ యూజ్ చేస్తాను. ఇలా ప్రాపర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారండి. ఆ మెన్షన్ చేసిన దాని ప్రకారం వాళ్ళు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. సో మెటీరియల్ కూడా వాళ్ళు ప్రాపర్గా లిమిటెడ్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైల్స్ ఈ కాస్ట్ వరకే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2x4 టైల్స్ తీసుకుంటే ఒక బాక్స్ వచ్చేసి 800 to 1000 రూపీస్ మధ్య లోపలే ఇస్తాను. అంతకన్నా ఎక్కువ హెవీ కాస్ట్ ఏందనుకో నేను బేర్ చేయను. అది ఎక్స్ట్రా మీరు కాస్ట్ అయితే ఈ అమౌంట్ నేను ఇస్తాను, ఎక్స్ట్రా అమౌంట్ మీరు బేర్ చేసి తీసుకోండి అని ఇలా ప్రాపర్గా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు. దాని ప్రకారమే వాళ్ళు అనేది ఇస్తారండి. సో ప్లంబింగ్ ఐటమ్స్ కానీ ప్రతిది కూడా అలానే ఉంటుంది. ఎక్సెస్ మీరు తీసుకుంటే ప్రతిది కూడా మనము ఎక్సెస్ అమౌంట్ బేర్ చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఫర్ ఎస్ఎఫ్టీకి 2000 రూపీస్ అనేది ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. మీరు ఎక్సెస్గా చేయించుకునే కబోర్డ్స్ వర్క్ కానీ, సో ఇంటీరియర్లో ఏదైనా వర్క్ కానీ, అండ్ మీరు బోర్ వేసుకుంటారు కదా, బోర్ కనెక్షన్స్ కానీ ఇలాంటి ఎవ్వి కూడా ఇంక్లూడ్ అవ్వవండి. అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఇంక్లూడ్ అవ్వవు. అవి ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. సో ఈ 1000 ఎస్ఎఫ్టీ అనేది మనకు టోటల్ బిల్డప్ ఏరియా అండి. ఇదేమి కన్స్ట్రక్టెడ్ ఏరియా కాదు. మన బిల్డప్ ఏరియా ఎంతైతే ఉంటుందో దాన్ని మొత్తం కలిపితేనే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అదే 1000 ఎస్ఎఫ్టీ. సో మీరు కొంతమంది ప్లాట్ ఏరియా 1000 ఎస్ఎఫ్టీ అని మాత్రం అనుకోకండి. సో ఇది టోటల్ బిల్డప్ ఏరియా. మళ్ళీ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ఇప్పుడు 1000 ఎస్ఎఫ్టీలో చేసుకున్నాం అనుకో, మనకు ఎంత వస్తుంది? 800 to 850 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో దాన్ని బట్టి ప్లాట్ సైజ్ అనేది నేను చెప్పాను కదా, ఫస్ట్ 120 to 150 మధ్యలో దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. జనరల్గా 120 స్క్వేర్ యార్డ్స్లో మనకు 1000 ఎస్ఎఫ్టీ వచ్చేస్తుంది. ఇంకోటండి, మనకు బిల్డర్కి ఇచ్చి చేపించినప్పుడు కొంతమంది 800 రూపీస్లోనే చేస్తారు ఫర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసి. కానీ అది బేసిక్ అండి. సో మినిమం ఈ పర్టికులర్గా ఇవి మాత్రమే యూజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా చెప్తారు. లేదు అనుకుంటే మీరు కూడా కంపల్సరీ అడగాలి. సో ఓన్లీ 800 రూపీస్కి నేను చేస్తానని ఎవరైనా వచ్చినా కూడా మీరు పర్టికులర్ ఏ ఐటమ్ ఇస్తారు, ఏమి ఇస్తారు మాకు అని చెప్పేసి మీరు క్లియర్గా కనుక్కొని సో బాండ్ తీసుకొని దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వాలండి. బ్లైండ్గా అసలు మాత్రం ప్రొసీడ్ అవ్వకూడదు. సో మనకు 2000 లోపు 1900 2000 తీసుకుంటే స్టాండర్డ్గా
కొన్ని ఐటమ్స్ ఇచ్చేసి వాళ్ళు దాని ప్రకారం చేస్తారు. సో ప్రీమియంకి వెళ్ళాలనుకుంటే మాత్రం 2400 మాత్రం అవుతుందండి. మనకు పర్టికులర్ ఐటమ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసి అనేది ఇచ్చేస్తారు డిజైన్ పరంగా. సో బాగుండేటట్టు చూసుకొని ఇచ్చేస్తారు. అది మాత్రం మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో తక్కువ చేస్తున్నారుగా అని చెప్పేసి వెళ్ళి చేసుకోవడం కాదు. ఖచ్చితంగా ఒకవేళ తక్కువ చేస్తా అంటే ఏ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు, సో శాండ్ టోటల్ శాండ్ యూజ్ చేస్తారా, సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏది, మీరు పర్టికులర్ మొత్తం కనుక్కొని దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇదండి, ఒకవేళ మీరు బిల్డర్కి ఇచ్చినట్టుకో ఆల్మోస్ట్ వాళ్ళు మనకు బిల్టప్ ఏరియా ప్రకారం ఎంత ఎసెప్ట్ ఉందో దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. సో 2000 రూపీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1000 ఎస్ఎఫ్టీ కాబట్టి మనకు ఆటోమేటిక్ 20 lakhs వరకు అవుతుంది. 20 lakhs అనేది ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే, మిగతా ఎక్సెస్ కాస్ట్ అవి ఏమి కాదు, అవన్నీ కూడా మీరు ఎక్సెస్. ఆ 20 lakhs లో కూడా మనకు పర్టికులర్ గా కొన్ని ఐటమ్స్ ఇంతవరకు మాత్రమే, ఈ కాస్ట్ వరకు మాత్రమే ఇస్తా అంటారు, మిగతాయి మాత్రం మీరు పర్చేజ్ చేసి తీసుకోవాలి. అలా కాదు ఆ 20 lakhs ఎందుకు మనం ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుందాము అనుకుంటే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, దాని ప్రకారం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎస్ఎఫ్టీలో ఒక మేస్త్రికి మీరు గుత్తకి ఇవ్వాలనుకుంటే ఫర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసి 300 to 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాని ప్రకారం మీరు 1000 ఎస్ఎఫ్టీ అంటే 350 రూపీస్ వేసుకున్నా కూడా 3.5 lakhs వరకు వెళ్ళిపోతుంది. సో దానిలో ఇంక్లూడ్ మనకు సెంట్రిక్ కాంట్రాక్టర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ మేస్త్రి సెంట్రిక్ కాంట్రాక్టర్ ఇచ్చుకుంటారు. లేదు వాళ్ళు ఇవ్వద్దు అంటే సెంట్రిక్ కాంట్రాక్టర్ సపరేట్ ఇచ్చుకొని మేస్త్రికి ఆ అమౌంట్ కట్ చేసేసి మేస్త్రికి ఇవ్వాల్సి ఉంటుంది. అది చూసుకోండి. ఇంకో విషయం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ప్లంబర్ వచ్చేసి మనకు 2 BHK హౌస్ కాబట్టి 2 BHK 2 bathrooms ఉంటాయి. సో 2 bathrooms వచ్చేసి 15,000 వరకు ఉంటుందండి. సో కాస్ట్ వచ్చేసి 15,000 వరకు అట్లా కాస్ట్ తీసుకుంటారు. సో ప్లంబింగ్ ఐటమ్స్కి మొత్తము ఫిట్టింగ్ అండ్ ఫైనల్ ఫిట్టింగ్ టోటల్ ఐటమ్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ 70,000 to 80,000 మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్కి వచ్చేసి లేబర్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 వరకు ఉంటుంది. సో మనం ఇంకా ఎక్స్ట్రా మనము ప్రొఫైల్ లైట్స్ అవన్నీ పెట్టుకుంటే, ఎలివేషన్లో లైట్స్ డిజైన్స్ పెట్టుకుంటే ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటారు. సో అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో మెటీరియల్ కాస్ట్ అనేది, లేబర్ కాస్ట్ అనేది. సో మెటీరియల్ కాస్ట్ వచ్చేసి వైర్లకి ఇప్పుడు చాలా రేట్స్ పెరిగిపోయినాయి. అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ అండ్ ఫైనల్ ఫిట్టింగ్ అండ్ వైరింగ్ ఇవన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 80,000 వరకు వెళ్ళిపోతుంది. సో అది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టీలు ఆల్మోస్ట్ ఆర్సీసీ స్ట్రక్చర్ ఫౌండేషన్ టు ఆర్సీసీ స్ట్రక్చర్ మనకు 7 lakhs వరకు అక్కడనే వెళ్ళిపోతుంది. వరకు వచ్చేసి 1.5 lakhs వరకు వెళ్ళిపోతుంది. సో బ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ 1 brick వచ్చేసి 10 rupees వరకు ఉంటుంది. సో శాండ్ కూడా ఇప్పుడు శాండ్ కాస్ట్ కూడా డిపెండ్స్, మనం సీజన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో వర్షాకాలంలో శాండ్ తీసుకోవాలనుకుంటే చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు 3,000 వరకు కూడా వెళ్తుంది, 2,500. సో అదే ఎండాకాలం తీసుకుంటే మనకు 2,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ కిలో కూడా ఉన్నది, 1,500 to 2,000 మధ్య కూడా వచ్చింది. సో ఎండాకాలం తీసుకుంటే సో డిపెండ్స్ ఆన్ సీజన్స్ బట్టి కూడా మన ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కాస్ట్ అనేది వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో లేబర్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ 1.5 lakhs వరకు ఉంటుంది. టోటల్గా మనం చూసుకుంటే బిల్డర్కి మనకు తేడా వచ్చేసి, సో మనం దగ్గరుండి కట్టుకుంటే ఆల్మోస్ట్ 3 lakhs వరకు అయితే డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. కాకపోతే దాని ప్రకారం మీరు అంత ఎఫెక్ట్ పెట్టాల్సి ఉంటుంది, అంత ఓపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పని కూడా ప్రతి వాళ్ళని కూడా ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సో లేబర్ని ఫాలోఅప్ చేసేంత తలకాయ నొప్పి ఏది ఉండదు. సో మీరు ఓన్గా చేసుకుందాం అనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. అది మాత్రము చాలా టార్చర్ ఉంటుంది మనము ఓన్గా ఫాలోఅప్. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఉంటారు, సో మాకు 3-4 days అవుతుంది ఇంకా వర్క్ జరుగుతలేదు అని చాలా ప్రెజర్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు మస్తు మంది. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సో అంత సింపుల్ కాదు లేబర్ని హ్యాండిల్ చేయడము. అదే మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకు ఇది కంపల్సరీ తెలిసి ఉంటుంది. వాళ్ళకు చుక్కలు చూపిస్తారు, టార్చర్ అంటే ఏదో చూపిస్తారు. సో ఇంకా మేమంటే నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక హౌస్ కాకుండా వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా మిస్టేక్ చేస్తే ఇంకో హౌస్ మాకు రాదు అనే ఉద్దేశంతో మాకు త్వరగా రెస్పాండ్ అవుతారు. మీరు కట్టేది ఒక ఇల్లు, సో సచ్చినట్టు మీరు ఆటోమేటిక్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అస్సలు మీ మాట విన్నారు, ఆటోమేటిక్గా వాళ్ళకు మీరు లొంగిపోవాల్సిందే. లాస్ట్కి వస్తే బతిమలాడుకునే స్టేజ్కి వస్తుంది, అంత సతాయిస్తారు. సో అది చూసి ఆలోచించుకొని మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే ప్రాపర్గా మీకు తెలిసిన వాళ్ళు ఉండి ప్రాపర్గా మీ మాట వినే వాళ్ళు ఉంటే మీరు ఓన్గా వెళ్ళింది బెటర్. లేదంటే అది జరగని పని, మీకు అది చుక్కలు అనేది చూపిస్తారు లేబర్ మాత్రం. సో అంత ఈజీగా కన్స్ట్రక్షన్ మీరు ఏమనుకుంటారు, ఒక 6 months కంప్లీట్ చేసేసుకున్నాం అనుకుంటారు, కానీ అది అస్సలు అవ్వదు. మస్తు డిలే అవుతూనే ఉంటుంది. సో అస్సలు అవ్వదు. సో ప్రాపర్గా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఓన్గా వెళ్ళండి. లేదు అనుకుంటే సో మంచి
పర్సన్ చూసుకొని సో కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారో కనుక్కొని దాని ప్రకారము మీరు వెళ్తే మీరు ప్రాపర్గా హౌస్ కంప్లీట్ అనేది అవుతుంది. సో మీరు ఒకవేళ ఇట్లా ఇచ్చడానికి ఒక్క పర్సన్ ఫాలోఅప్ చేసుకుంటుంటారు, మా వర్క్ ఎక్కడ దాకా వచ్చింది అదే అని. అదే మీరు గిట్ట ఓన్గా చేసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు హ్యాండిల్ చేయాలి, అది మీతో కాదు. సో మీకు ఒకవేళ ఈ ఫీల్డ్ టచ్ ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే మీరు వెళ్తే ప్రాపర్గా అయిపోతుంది. సో ఓన్లీ 2 to 3 lakhs గురించి చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోసారి ఏంటంటే వాళ్ళు టైం టు టైం రారు. ఒక్కోసారి టైంలో వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చేద్దామన్నా కూడా వేరే కాంట్రాక్టర్ మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు, వేరే వాళ్ళని తీసుకుని వీడు బెదిరిస్తూ ఉంటాడు, నేను మధ్యలో చేసిన నాది వదిలేసి వానికి ఎట్టిస్తామని వాడు మీకు రిటర్న్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక్కడ మేమేంటంటే నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎక్కువ ఇస్తాం కాబట్టి వాడు మా చేతిలో ఉంటాడు. సో ఇట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు చూసుకొని చేసుకోవడం బెటర్ అండి. ఇది నా ఎస్టిమేషన్ వచ్చేసి. సో మీరు ఒకవేళ బిల్డర్కి ఇచ్చి చేసుకుంటే ఆల్మోస్ట్ 2000 తీసుకుంటే 1000 ఎస్ఎఫ్టీకి 20,000 వరకు అవుతుంది. మనం ఓన్గా చేసుకుంటే 17 to 18 lakhs లోపు కంప్లీట్ అవుతుంది. సో ఈ 17 lakhsలో కూడా మీరు మీ ప్రొడక్షన్ క్వాలిటీ అంటే ప్రొడక్ట్ క్వాలిటీ కింద మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దాని ప్లేస్లో మీరు సో టైల్సే ఉన్నాయి, ఇప్పుడు 1000 రూపీస్ బాక్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా తీసుకుంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ అది బిల్డర్కి ఇచ్చినా కూడా అదే పరిస్థితి, వాడు ఎంతైతే ఇచ్చిందో అంతవరకు మాత్రమే వాడు పే చేస్తారు. తర్వాత మీరు ఎక్స్పెండిచర్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఓన్గా చేసుకున్నా కూడా అదే పరిస్థితి, దాన్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్, కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బై.